కోహ్లీ అడ్డా ఢిల్లీలో ఆసక్తికర పోరు జరగబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడబోతున్నాయి. విరాట్ సొంత మైదానం కావడంతో అందరి చూపు స్టార్ ప్లేయర్ పైనే పడబోతోంది. పైగా కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులోనూ దూసుకుపోతున్నాడు. విరాట్ ఆట కోసం ఆర్సీబీ అభిమానులే కాదు, ఢిల్లీ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. చివరిగా రంజీ మ్యాచ్లో ఢిల్లీ వేదికగా ఆడాడు. ఆ తర్వాత సొంత మైదానంలో మళ్లీ ఇప్పుడే ఆడబోతున్నాడు. సీజన్లో విరాట్ 65.33 యావరేజ్తో పరుగులు సాధించాడు. 2022 నుంచి చూస్తే విజయాల్లో సెకండ్ హైయెస్ట్ పరుగుల పర్సంటేజ్ విరాట్దే. ఆర్సీబీ విజయాల్లో 26.12% పరుగులు కోహ్లీ బ్యాట్ నుంచే వచ్చాయి. ఢిల్లీలో స్టార్ ప్లేయర్కు మంచి రికార్డుంది. కోట్లాలో 10 ఇన్నింగ్స్ల్లో 483 పరుగులు చేశాడు. యావరేజ్ 69. స్ట్రైక్ రేట్ 145.5. 5 మ్యాచ్ల కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన వేదికల్లో ఢిల్లీలోనే విరాట్కు బెస్ట్ గణాంకాలున్నాయి. సీజన్లో కోహ్లీ 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు. స్టార్ ప్లేయర్ హాఫ్ సెంచరీ కొట్టిన ప్రతి మ్యాచ్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. 2024 నుంచి 11 మ్యాచ్ల్లో విరాట్ హాఫ్ సెంచరీలు కొట్టాడు. 9 మ్యాచ్ల్లో ఆర్సీబీ గెలిచింది. దీంతో ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో కోహ్లీపై భారీ అంచనాలుండబోతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్కు రాహుల్ కీలక ప్లేయర్గా మారాడు. సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. T20 ఫార్మాట్కు తగినట్టుగా బ్యాటింగ్ స్టైల్ను మార్చేశాడు. అగ్రెసివ్గా ఆడుతున్నాడు. బౌండరీలపై గురిపెడుతూ రెచ్చిపోతున్నాడు. డీసీ తరపున టాప్ స్కోరర్ రాహులే. 153.80 స్ట్రైక్ రేట్తో 323 పరుగులు చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్పై 57 పరుగులు కొట్టిన జోష్లో కనిపిస్తున్నాడు. సీజన్లో ఆర్సీబీ, డీసీ తొలిసారి తలపడినప్పుడు రాహుల్ విశ్వరూపమే చూపించాడు. చిన్నస్వామి స్టేడియం తన అడ్డా అంటూ ఆటతోనే సంకేతాలు పంపాడు. ఆర్సీబీపై ఇన్నింగ్స్ను ఎంజాయ్ చేశాడు. డీసీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి రాహుల్ రాణిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బలంగా ఉంది. ప్లేఆఫ్స్ దిశగా మరో అడుగులు వేయాలనుకుంటోంది. అయితే ఏప్రిల్ 10 నుంచి డ్యూప్లిసిస్ సేవలు అందుబాటులో లేవు. ఫిట్నెస్ సాధిస్తే ఆర్సీబీపై బరిలో దిగే అవకాశం ఉంది. కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్ ఫామ్ ఢిల్లీ క్యాపిటల్స్కు అడ్వాంటేజ్ కానుంది. స్టార్క్ పైన అంచనాలున్నాయి. ప్రత్యర్థులను మడత పెట్టేయడంలో కుల్దీప్ యాదవ్ ముందే ఉంటున్నాడు. 6.3 ఎకానమీతో ఇప్పటికే 12 వికెట్లు తీశాడు. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్స్ను కట్టడి చేస్తున్నాడు. సీజన్లో ఒక్క మ్యాచ్లో మాత్రమే కుల్దీప్ యాదవ్ వికెట్లు తీయలేకపోయాడు. ఢిల్లీలో కుల్దీప్ యాదవ్కు మంచి రికార్డే ఉంది. 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త ఉత్సాహంతో ఉంది. రజత్ పటీదార్ కెప్టెన్సీలో అద్భుతంగా రాణిస్తోంది. సీజన్లో బయటి వేదికల్లో ఆడిన 5 మ్యాచ్ల్లోనూ గెలిచింది. సొంత మైదానంలో ఒక మ్యాచ్లో సత్తా చాటింది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ఫామ్ ఆర్సీబీకి అడ్వాంటేజ్ కానుంది. ఫిల్ సాల్ట్, రజత్ పటీదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ పైన అంచనాలున్నాయి. బౌలింగ్లో హేజిల్వుడ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. భువీ కూడా అంచనాలు అందుకుంటున్నాడు. యష్ దయాల్ కూడా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. కృణాల్ పాండ్యా ఫామ్ కూడా ఆర్సీబీకి కలిసి రానుంది.